ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పాత డిఎస్సి నోటిఫికేషన్ విద్యాశాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పేరిట ప్రెస్ నోట్ అయితే విడుదల చేసింది. నేడు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో డిఎస్సి కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దరఖాస్తుల ప్రారంభం, గడువు ముగింపు తేదీలతో పాటు నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో ఆన్లైన్ విధానంలో 10 రోజుల పాటు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు డిఎస్సి ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాన్ని రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా అదనంగా పోస్టులు పెంచి రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. దీనికి గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవసరం లేదని, వారి దరఖాస్తులు ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయని తెలిపింది. మొత్తం 11,062 పోస్టులు స్కూల్ అసిస్టెంట్, ఇందులో 2,629 లాంగ్వేజ్ పండిట్, 200